డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్‌గా 40 ఇయర్స్ దాటిన తర్వాత చూస్తుంటాం. సో, 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి మన గట్ హెల్త్ ప్రిజర్వ్ చేసుకోవడం ఎట్లా అని చూసినట్టయితే చాలా మందికి ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలియడం వల్ల అనేక రకమైన జీర్ణకోశ వ్యాధుల నుంచి బయటపడొచ్చు. సో, దీంట్లో చాలా రూల్స్ ఉన్నాయండి. మనం కామన్‌గా చూసినట్టయితే ఇవి 5 ఎఫ్‌గా మనం పరిగణించవచ్చు. నెంబర్ 1 ఎఫ్ ఈజ్ ఎక్సెస్ ఫైబర్. అంటే అడిక్వేట్‌గా ఫైబర్ తీసుకోవడము. ఒక వీక్‌లో కనీసం ఒక 25-30 ప్లాంట్ ఫైబర్ ప్రొడక్ట్స్ అంటే నట్స్ గానీ, మన లెగ్యూమ్స్ కానీ, ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2 ఈజ్ ఫర్మెంటెడ్ ఫుడ్. ఫర్మెంటెడ్ ఫుడ్‌లో మనకి ట్రెడిషనల్‌గా బటర్ మిల్క్ గానీ ఆర్ కెఫిర్ గానీ, కర్డ్ గానీ ఇవి తీసుకోవడం వల్ల మన బ్యాక్టీరియా అనేది సహజంగా మన గట్ హెల్త్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజుల్లో. సో, మన ఇంటెస్టైన్‌లో అనేక ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయన్నమాట నార్మల్ కూడా. సో, ఆ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనం ఫీడ్ చేసినట్టయితే దే బికమ్ హ్యాపీ. ఆ మైక్రోబాక్టీరియా హార్ట్ హెల్త్, కిడ్నీ హెల్త్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో, ఆ మైక్రోబయోమ్ హెల్త్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెంట్‌గా పరిగణిస్తున్నాం. ఇవే కాకుండా థర్డ్ ఎఫ్ఏసి ఫ్లూయిడ్స్. హైడ్రేషన్ అనేది చాలా కామన్లీ ఫర్గాటెన్ అనమాట. చాలా మంది వాటర్ తక్కువ తీసుకుంటుంటారు. సో, అట్లీస్ట్ ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ హైడ్రేట్ అవుతాయి, డైజెస్టివ్ ట్రాక్ట్ కూడా ఫంక్షనింగ్ బాగుంటుంది. సో, ఫ్లూయిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్. ఫోర్త్ ఎఫ్ ఫిట్నెస్ అనేది అట్లీస్ట్ మనకు ఒక 150 మినిట్స్ పర్ వీక్ రిగరస్ యాక్టివిటీ చేయడం వల్ల లివర్ ఫిట్నెస్తో పాటు మన జనరల్ గట్ హెల్త్ ఇంపార్టెంట్. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవడమే కాకుండా మన మైక్రోబయోమ్ కూడా మాడిఫై అవుతుందని రీసెర్చ్ తెలుస్తుంది అనమాట. మన ఫిట్నెస్ చేయడం వల్ల కూడా మన మైక్రోబయోమ్ బెటర్ అయిపోయి దానివల్ల కూడా మనకు జనరల్గా ఓవరాల్ హెల్త్ వస్తుంది. సో, ఈ ఫిట్నెస్ ఎట్లా అంటే మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కావచ్చు. కార్డియో కావచ్చు, స్ట్రెంథనింగ్ కావచ్చు, ఆర్ ఏరోబిక్ అంటాం కదా, ఏరోబిక్ ఆర్ కార్డియో సేమ్ మోరాలెస్. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావచ్చు. ఇవి చేయడం వల్ల ఓవరాల్గా ఒకవేళ మీకు జిమ్కి వెళ్ళే ఫెసిలిటీ లేకపోతే డూ బ్రిస్క్ వాకింగ్. బ్రిస్క్ వాకింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది మీ ఇంట్లో ఉన్న చిన్న వెయిట్స్ పెట్టుకొని చేయడం వల్ల కూడా ఆ మజిల్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. ఎందుకంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని సార్కోపీనియా అంటాం. ఇవి ప్రివెంట్ చేయడానికి మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. హార్ట్ హెల్త్ బాగుంచుకోవడానికి బ్రిస్క్ వాకింగ్ ఆర్ ఏరోబిక్ ఆర్ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్లెక్సిబిలిటీ కూడా మనం ఆలోచించాలి. సో, మన ఫిట్నెస్ ని 3 కేటగిరీగా విభజించవచ్చు. ఒకటి కార్డియాక్ ఆర్ ఏరోబిక్, రెండోది స్ట్రెంథనింగ్, మూడోది ఫ్లెక్సిబిలిటీ. యోగా చేయడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం వల్ల కానీ మన ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఆ ఫాల్ కొందరు పడిపోతుంటారు ఓల్డ్ ఏజ్లో బ్యాలెన్స్ సరిగ్గా తప్పేసి. ఆ ఫాల్ ప్రివెంట్ చేయడానికి స్ట్రెంథనింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని చాలా ఇంపార్టెంట్. ఫ్రాక్చర్స్ ప్రివెన్షన్ కూడా ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో, దీంట్లో 5th ఎఫ్ వచ్చేసి ఫాలో అప్ అంటాం. అంటే ఎవరైనా కూడా మనకు ఫాలో అప్ విత్ ద డాక్టర్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం 3 కేటగిరీస్గా చెప్పుకోవచ్చు. ఒక కేటగిరీ వాళ్ళు ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక జబ్బు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లివర్ డిసీజ్ ఉంది, క్రానిక్ లివర్ డిసీజ్ ఉంది, కానీ నాకు ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏం రాకూడదు అని కోరుకునే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. సో, వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్ 6 మంత్స్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడము, అల్ట్రాసౌండ్ చేసుకుని లివర్ ట్యూమర్స్ ఇట్లాంటివి ఏమైనా డెవలప్ అవుతుందో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ సెకండరీ ప్రివెన్షన్. ఆల్రెడీ మనకు ఒక కాంప్లికేషన్ వచ్చింది, దీనిపైన ఇంకో కాంప్లికేషన్ రాకూడదు అన్న కేటగిరీ అనమాట. రెండో కేటగిరీ ఏంది, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా జబ్బు ఉంది, డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది, మాకేం రాకూడదని ఆలోచించే వాళ్ళు ఒకరు. ఇదేంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొలోరెక్టల్ క్యాన్సర్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గట్ క్యాన్సర్స్ కానీ ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి అప్రోప్రియట్ టెస్టులు చేసుకోవడము, ఎండోస్కోపీ కానివ్వండి, కొలనోస్కోపీ కానివ్వండి, స్క్రీనింగ్ అని అంటాం దీన్ని. ఎందుకంటే మనకేం జబ్బు లేదు కానీ ఫ్యూచర్ రాకూడదు, ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి మనకు రాకూడదని మనం ఆలోచించి చేసుకునే ప్రికాషన్స్. ఇవి స్క్రీనింగ్ కొలనోస్కోపీ అనేది వెస్టర్న్ కంట్రీస్లో మోర్ దాన్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చాలా మంది కంపల్సరీ చేస్తుంటారు. మన ఇండియాలో అంత ఎక్కువగా టేకప్ లేదు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పికెటప్ అనమాట. అంటే ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకు కూడా 50 ఇయర్స్ తర్వాత చేయించుకుంటుంటారు. దాన్ని స్క్రీనింగ్ అంటాం. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు ఆల్రెడీ ఇంటూ ఒక రిస్క్ కేటగిరీ వస్తుంది కాబట్టి దీన్ని సర్వేలెన్స్ కొలనోస్కోపీ అంటాం అనమాట. సో, 5th ఎఫ్ వచ్చేది ఫాలో అప్ అండి. ఈ ఫాలో అప్ ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 1 కేటగిరీ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక జబ్బు ఉంది, ఆ జబ్బు వల్ల సెకండరీ కాంప్లికేషన్స్ అనేవి రాకూడదు. అంటే లివర్ డిసీజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ లివర్ డిసీజ్ ఉంది. క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి బ్లడ్ వామిటింగ్ రావచ్చు, లివర్ క్యాన్సర్స్ రావచ్చు. అది రాకుండా ఉండడానికి మనం తరచుగా ఎండోస్కోపీ చేయించుకోవడం కానీ, అల్ట్రాసౌండ్ చేయించుకోవడం కానీ, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా కానీ ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా అరికట్టవచ్చు. సెకండ్ కేటగిరీ ఏంటంటే మనకేం జబ్బు లేదు కానీ మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ రిస్క్ ఉంది, కోలాన్ క్యాన్సర్ కానీ, ఈసోఫేజియల్ క్యాన్సర్ కానీ రిస్క్ ఉన్నట్టయితే మనం దాన్ని తరచుగా టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ఒకవేళ వచ్చినట్టయితే ప్రివెంట్ చేసుకునే ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొంతమందికి మన ఫ్యామిలీలో ఎవరికి లేదు, మాకు కూడా ఏం జబ్బు లేదు, కానీ జనరల్గా గట్ హెల్త్ బాగుండా అనుకున్న వాళ్ళు కొందరు. సో, వాళ్ళకి ఏంటంటే జనరల్గా యాన్యువల్ చెకప్ అంటాం. అంటే మాస్టర్ చెకప్ కానీ, విచ్ ఇంక్లూడ్స్ బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్, రొటీన్ టెస్ట్ అన్నీ అయిపోతాయి. దాంట్లో ఏమన్నా ఎర్లీ సైన్స్ ఉంటే దాంట్లో పికప్ చేసుకుని దాంట్లో అప్రోప్రియేట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్యకాలంలో చాలా మంది ఫ్యాటీ లివర్ అని వింటుంటాం. సో, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కూడా
ఇవన్నీ పాటించినట్టయితే మనకు లివర్ కాంప్లికేషన్ రాకుండా ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్లీ రివర్సిబుల్ అండ్ విత్ అప్రోప్రియేట్ మెడికేషన్, అప్రోప్రియేట్ స్క్రీనింగ్ మెథడ్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం వల్ల ఆ ఫ్యాటీ లివర్ అనేది మనం అరికట్టవచ్చు, కాంప్లికేషన్స్ ని అరికట్టవచ్చు అనమాట. సో టు సమ్మరైజ్, మీ 40 ఇయర్స్ దాటినది మీకు అంటే 5F గుర్తుపెట్టుకోండి: ఫైబర్, ఫెర్మెంటెడ్ ఫుడ్, ఫ్లూయిడ్స్, ఫిట్నెస్ అండ్ గుడ్ ఫాలో. ఈ 5 పాటించినట్టే, 5F పాటించినట్టయితే మీ గట్ హెల్త్ అనేది బాగుంటుంది.